Hello friends, ఇది మన OOPS ఇంటర్వ్యూ ప్రిపరేషన్‌లో థర్డ్ క్వెషన్. వై షుడ్ వి యూజ్ OOPS? బేసికల్లీ ఫస్ట్ 3 క్వెషన్స్ కొంచెం సిమిలర్‌గానే ఉంటాయి. ఎందుకంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఓఓపీ అండ్ ఎస్ఓపీ అన్నా లైక్ ఇంకా వాట్ ఈస్ OOPS అన్నా లేకపోతే వై షుడ్ వి OOPS అన్నా కొంచెం సిమిలర్ ఆన్సర్స్ చెప్పాల్సొస్తది. అంటే దాని OOPS యొక్క ఫీచర్స్ అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సొస్తది. సో నేను నెట్‌లో చాలా ఫార్మాట్స్ చూసాను. దాంట్లో ఎడ్యురేకా వాళ్ళ ఫార్మాట్ నాకు నచ్చింది. సో ఇది చూపిస్తున్నాను. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఏంటంటే OOPS allows clarity in programming, thereby allowing simplicity in solving complex problems. అంటే సపోజ్ ఎంప్లాయీ పేరు మేనేజ్మెంట్ తీసుకుంటే ఎంప్లాయీ డీటెయిల్స్ మామూలుగా ఫంక్షన్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ద్వారా స్టోర్ చేయాలనుకోండి. దాంట్లో ఎంప్లాయీ నేమ్కి వచ్చేసి ఒక అరే, ఎంప్లాయీ శాలరీకి వచ్చేసి ఒక అరే, ఇంకా ఎంప్లాయీ డెసిగ్నేషన్కి వచ్చేసి ఒక అరే. అలా 3 అరేస్ లో స్టోర్ చేయాలి. చాలా కాంప్లెక్స్ అయిపోయింది. అలా అలా కాకుండా OOPS లో వాడితే జస్ట్ ఒక ఆబ్జెక్ట్ లో ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ శాలరీ, ఎంప్లాయీ డెసిగ్నేషన్ అలా 3 పెట్టేయచ్చు. సో OOPS అనేది అలా పెద్ద పెద్ద కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ కూడా చాలా సింపుల్‌గా సాల్వ్ చేసేసిద్ది. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే రీయూజబిలిటీ ఆఫ్ ద కోడ్. అంటే OOPS‌లో ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ ఉంటది. అది మనకి ఫంక్షనల్ ప్రోగ్రామింగ్‌లో ఉండదు. సో అది సెకండ్ పాయింట్. అదే ఇచ్చారు ఇక్కడ. కోడ్ కెన్ బి రీయూజ్డ్ త్రూ ఇన్హెరిటెన్స్. ఇంకా థర్డ్ పాయింట్ ఏంటంటే డేటాని, కోడ్‌ని కలిపి పెట్టేయొచ్చు. దాన్ని ఎన్‌క్యాప్సులేషన్ అంటాము. సో ఎన్‌క్యాప్సులేషన్ అనేది ఫంక్షనల్ ప్రోగ్రామింగ్‌లో ఉండదు అండ్ OOPS‌లో ఉంటది. సో OOPS అది ఒక అడ్వాంటేజ్ OOPS‌కి. ఇంకా OOPS allows data hiding, therefore private data can be kept confidential. ఆల్రెడీ డిస్కస్ చేశాం కదా ఫస్ట్ 2 వీడియోస్‌లో. OOPS‌లో సపోజ్ క్లాస్‌లో ఒక ఏదైనా క్లాస్ మెంబర్‌ని ప్రైవేట్‌గా డిక్లేర్ చేస్తే, ఆ ప్రైవేట్ క్లాస్ మెంబర్‌ని వేరే క్లాస్ వాళ్ళు యాక్సెస్ చేయలేరు. సో దానివల్ల మనం డేటా హైడింగ్ కాన్సెప్ట్‌ని అచీవ్ చేయొచ్చు. OOPS‌లో మనకు ఆ ఫెసిలిటీ ఉంటది. తర్వాత ప్రాబ్లమ్ కెన్ బి డివైడెడ్. అంటే ఆల్రెడీ నేను మీకు ఫస్ట్ ఎగ్జాంపుల్‌లో చెప్పినట్టున్నా కదా బాటమ్ అప్ అప్రోచ్ అని. బాటమ్ అప్ అప్రోచ్ అంటే ఏంటంటే చిన్న చిన్న ఆబ్జెక్ట్స్‌గా డివైడ్ చేసి, ఆ చిన్న ఆబ్జెక్ట్స్ అన్నిటిని లింక్ చేసి మనం పెద్ద ఆబ్జెక్ట్‌గా క్రియేట్ చేస్తాము. అదే వాళ్ళు ఇక్కడ ఇచ్చారు. ఒక పెద్ద కాంప్లెక్స్ ప్రాబ్లమ్‌ని కూడా ఫస్ట్ చిన్న ప్రాబ్లమ్స్‌గా చేసి అన్నిటిని కలిపి ఒక పెద్ద ప్రాబ్లమ్‌గా చేసేయొచ్చు OOPS వాడి. తర్వాత OOPS‌లో మనకి ఇంకో ఫీచర్ ఏంటంటే పాలిమార్ఫిజం. పాలిమార్ఫిజం అంటే ఏంటంటే చెప్పా కదా! ఒక ఒక ఆపరేటర్ మోర్ దాన్ వన్ ఫార్మ్‌లో ఉండడం గాని, లేకపోతే ఒక ఫంక్షన్ మోర్ దాన్ వన్ ఫార్మ్స్‌లో ఉండడం గాని దాన్ని పాలిమార్ఫిజం అంటారు. సో ఇది ఆహ్, వాళ్ళ వై షుడ్ వి యూజ్ OOPS అని చెప్తే ఇలా ఆన్సర్ చేయాలి క్వెషన్. అంటే OOPS యొక్క 5 కాన్సెప్ట్స్ కవర్ చేయాలి. మీకు ఇంకా కుదిరితే ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్పండి. నెక్స్ట్ క్వెషన్ ఏంటంటే వాట్ ఆర్ ద ఫ్యూచర్స్ ఆఫ్ OOPS? దాంట్లో ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తీసుకొని దాంట్లో మొత్తం అన్ని కవర్ చేస్తాను. సో అది ఫ్రెండ్స్. థాంక్ యూ.